ఎత్తుకోగానే బాలకాండలో తపస్వాధ్యాయ నిరతం తప అని మొదలుపెట్టాడు. తకారముతో ఎందుకు మొదలుపెట్టాడయ్యా వాల్మీకి మహర్షి రామాయణమును అంటే గాయత్రీ మంత్రము యొక్క పరమార్థమే రామాయణము. గాయత్రీ మంత్రము యొక్క సమగ్ర స్వరూపము 24 అక్షరములను ఒక్కొక్క అక్షరము ఒక సహస్రమునకు శ్లోకేన 1,000 శ్లోకములు ఒక అక్షరముతో ఓం అని తకారముతో ఎట్లా అయితే గాయత్రీ మంత్రము ప్రారంభింపబడుతోందో తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తో మొదలైంది. తపస్వాధ్యాయ నిరతం అని మొదలుపెట్టాడు ఆయన. ఇట్లా 24,000 శ్లోకాలతో ఆయన ప్రణాళికను రచించుకున్నాడు.